హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్. ఈరోజు కారం చెక్కలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని జొన్న పిండితో, రాగి పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోలో జొన్న పిండితో ప్రిపేర్ చేసి అప్లోడ్ చేశానండి. ఆ ఒక్క వీడియోకే 1K సబ్స్క్రిప్షన్ అయితే వచ్చినాయి. అలాగే వ్యూస్ కూడా చాలా బాగా వచ్చినాయండి. 1 lakh వ్యూస్ దాకా వచ్చినాయి. నేను కావాలంటే లింక్ కూడా ఇస్తాను ఈ వీడియో కింద. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీటిని నిప్పట్టు, అప్పాలు, అలాగే కారం చెక్కలను కూడా పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు: పసుపు, కారం, ఉప్పు, అలాగే నేను ఇక్కడ శనగపప్పుకు బదులుగా పెసరపప్పునైతే నానబెట్టేసుకున్న, కరివేపాకు, బియ్య పిండి, అలాగే పావు కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి అన్నం వాల్చిన గంజినండి. దీని ప్లేస్లో వాటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. నేను గంజి ఉంది కదా అనేసి ఆ గంజితోనే ప్రిపేర్ చేస్తున్నది, దీన్ని ఎందుకు చల్లడం అనేసి. ఇప్పుడు ఇందులోని ఆయిల్ కూడా వేసుకుంటున్నా. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కానీ నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు. 1 గ్లాస్ పిండికి 1 గ్లాసు గంజి అయితే తీసుకున్నానండి. వాటర్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. పసుపు, కారము, అలాగే కరివేపాకు, జీలకర్ర, మీరు ఉప్పు కూడా వేసుకోవాలి. సాల్ట్ రుచి చూసుకొని. నేను అన్నంలో వేసి గంజి వాల్చిన గంజిని యూజ్ చేసిన కాబట్టి సాల్ట్ వేసుకోలేదు. మనకి గంజి బాగా మరిగే టైంలో ఇందులోని బియ్య పిండి, అలాగే పావు కప్పు తీసుకున్న మైదా పిండి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా పిండి వేసుకోవడం వల్ల మనకి చాలా క్రిస్పీగా అన్నట్టు ఉంటాయి. అలాగే చాలా రోజుల దాకా కూడా నిల్వ ఉంటాయండి. క్రిస్పీగా అన్నట్టు, అస్సలు మెత్తపడవు అన్నట్టు. మనము 2-3 నెలల దాకా కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. నేను పిల్లల కోసమని ప్రిపేర్ చేస్తున్నాను. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారనేసి, అందుకే బాగా క్రిస్పీగా ఉండాలనేసి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనము నానబెట్టి పెట్టేసుకున్న పెసరపప్పును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లో కానీ మిక్సింగ్ బౌల్లో కానీ తీసేసుకొని కొద్ది కొద్దిగా చన్నీటిలో చేతిని అద్దుకుంటూ పిండిని అయితే మిక్స్ చేసుకోవాలండి. మనకి పిండి మరీ వేడిగా ఉంటుంది కాబట్టి ఇది ఈ విధంగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని ఒక తడి క్లాత్ని పైన క్లోజ్ చేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. జొన్న పిండితో కూడా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి కూడా, క్రిస్పీగా కూడా. నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఆ వీడియోది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ విధంగా చేత్తో వచ్చుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఒక బౌల్తో కానీ, లేదంటే ఏదో బాక్సు క్యాప్తో కానీ కూడా ఒత్తుకోవచ్చు అండి. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ప్రెస్ చేసామంటే ఈవెన్గా మనకి ఈ చెక్కలు అనేవి బాగా ఈవెన్గా మందంగా వస్తాయి. మరి పల్చగా కూడా చేసుకోవద్దు, మరి మందంగా కూడా ఉండొద్దు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా పొయ్యి మీద ఆయిల్ కావాల్సినంత వేసేసుకొని వేడైన తర్వాత వేడి నూనెలో మనం ఈ విధంగా 2-3 వేసేసుకొని అయితే కాల్చుకోవాలండి. ఒకవైపు బాగా కాలి పైకి తేలి వస్తాయి కదా, అప్పుడైతే మళ్ళీ మనము రెండో సైడ్కి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఇప్పుడే బాగా వేయించుకుంటేనే చెక్కలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా అన్ని ఇదే విధంగా వేయించుకోవాలి. పిల్లలకి మనం బయట కొంటూ ఉంటాం కదా స్నాక్స్ని, ఆ విధంగా కొనకుండా హెల్తీగా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది. అలాగే వాళ్ళకి స్నాక్స్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. చాలా క్రిస్పీగా ఉంటాయండి. 2-3 నెలల దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.